ఒకటి కాదు రెండు కాదు విశాఖలో ఏకంగా 3000 మంది పేద కుటుంబాల జీవితాలను బుల్డోజర్తో తొక్కేశారు. 2 లక్షల మంది చిరు వ్యాపారుల జీవితాలను బాబు పంపిన బుల్డోజర్తో నేలమట్టం చేయాలన్నది వీళ్ళ టార్గెట్. వీళ్ళ క్రూరత్వం గురించి మాట్లాడాలంటే మనం కనీసం 3 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. విశాఖను వదిలి ఇప్పటం వెళ్ళాలి. ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తుందిగా. రోడ్డు వెడల్పు కోసం రోడ్డును ఆక్రమించిన ఓ ఇంటి ప్రహరీని ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. కానీ 50 ఇళ్లు నేలమట్టం చేసేశారని చంద్రబాబు నాలుక అబద్ధాలు చెప్పడం, ఆనాడు ప్రాణాలతో ఉన్నటువంటి రామోజీ అవే అబద్ధాలు అచ్చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ జుట్టు సవరించుకొని ఒళ్ళు విదిల్చుకొని క్యారవాన్ నుంచి బయటకు దూకి ఓపెన్ టాప్ కార్ ఎక్కారు. ఆ సీన్ గుర్తుందిగా. గుర్తు లేకపోతే ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఇది ఇప్పటంలో ఇళ్ళు కూల్చేశారని 50 ఇళ్ళు నేలమట్టం చేశారని చంద్రబాబు నాయుడు గారి నాలుక అబద్ధం చెప్పగానే రామోజీరావు అదే వార్తను అచ్చేయడంతో ఆ వార్తను చదివి ముందుగా అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం జుట్టు సవరించుకొని ఓపెన్ టాప్ కారులో శివాలెత్తిపోతూ ఊగిపోతూ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రయాణం చేశారో కారులో చూడండి. ఆ దూకుడు చూడండి, ఆ వీరంగం చూడండి, ఆ శివాలెత్తిపోవడం చూడండి. ఒక ప్రజానాయకుడు, ప్రస్తుతం అయితే ఆయన డీసీఎం గారు, అంటే లేని కేసును సృష్టించి అబద్ధాలు చెప్పి ఇప్పటంలో ఏదో జరిగిపోతోందని అబద్ధాలు చెప్పి ప్రచారం చేయటానికి ఆ రోజు ఓపెన్ టాప్ కార్ ఎక్కి ఆ విధంగా ప్రయాణం చేశారు. ప్రమాదకరమైనటువంటి స్టంట్స్ చేశారు. ఎవరి కోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారి కోసం, ఇప్పటం ప్రజల కోసం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ అబద్ధాలు చెప్పినందుకు, ఈ దుష్ప్రచారాలు చేసినందుకు, కూల్చని ఇళ్లను కూల్చినట్టుగా అబద్ధాలు చెప్పినందుకు నోటీసులు ఇస్తే, ఆ ప్రహరీని కూల్చడానికి నోటీసులు ఇస్తే నోటీసులు ఇవ్వలేదని హైకోర్టును కూడా తప్పుదారి పట్టించినందుకు, మిమ్మల్ని నన్ను కాదు సార్, ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు, హైకోర్టుని, జడ్జి గారిని కూడా తప్పుదారి పట్టించారు దుర్మార్గులు. ఆ రోజు ఆఖరికి హైకోర్టు ఏం చేసింది? ఫైన్ విధించింది. ₹1,00,000 కట్టండి అబద్ధాల కోరులంతా కలిసి అని ఫైన్ విధించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా వీళ్ళ మాట చెల్లలేదు. వీళ్ళు అబద్ధాలు చెప్పారని ఢిల్లీ కూడా, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సిగ్గుచేటు మనకి. లేనివి సృష్టించి అబద్ధాలు చెప్పి ఇప్పటంకి ఈ విధంగా వెళితే, వీళ్ళ బాగోతాలు విప్పటం స్టార్ట్ చేస్తే, ఆ ఇప్పటం గురించి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎడా పెడా చెంపలు వాయిస్తే మరి తెలివి తెచ్చుకున్నారో లేదో నాకు తెలియదు. ఆనాడు జగన్ ప్రభుత్వంపై బురద జల్లడానికి, ఇళ్ళు కోల్చకపోయినా అబద్ధాలు అచ్చేసి తమ పార్టీ నేతలతో అబద్ధాలు చెప్పించి కోర్టులో వీళ్ళంతా కూడా అడ్డంగా దొరికిపోయారు. ఈ దొంగలకు ఆ రోజు హైకోర్టు ఫైన్ కూడా వేసింది. కానీ ఈరోజు చంద్రబాబు నిజంగానే వేలాది కుటుంబాలను తన పాదాల కిందేసి తొక్కేస్తుంటే, బుల్డోజర్ల కింద నలిపేస్తుంటే, చిరు వ్యాపారుల బతుకు బుగ్గిపాలు అవుతుంటే, రోడ్డున పడ్డ జీవితాలు గుండెలు బాదుకుంటుంటే, ఇందుకా మీకు ఓట్లేసి గెలిపించిందని కన్నీళ్లతో ప్రశ్నిస్తుంటే ఈ ఓజీ ఎక్కడున్నారు? ఇప్పుడు జుట్టు సవరించుకోరా? ఒళ్ళు విదిల్చుకోరా? గొంతు సవరించుకోరా? క్యారవాన్ నుంచి బయటకు దూకి ఓపెన్ టాప్ కార్ ఎక్కి విశాఖకు రారా? ఖచ్చితంగా రారు సార్. ఎందుకో తెలుసా? ఆ పాపంలో ఈ ఓజీకి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి. తన పార్టీ కార్పొరేటర్తో పిటిషన్ వేయించి పేదల బతుకులను బుల్డోజర్లతో తొక్కించిన పాపంలో జనసేన పార్టీ పాత్ర కూడా ఉంది కాబట్టి. అయినా సరే ఈ సనాతని మనసు కరుగుతుందా? చంద్రబాబును నిలదీస్తారా? ఎంపీ భరత్ను ప్రశ్నిస్తారా? ఈ దురాగతాలను ఆపుతారా? ఏమో తెలియదు. పేదల కన్నీళ్లను మాత్రం ఆయనకు 70 mm చూపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.